అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక తీపి కబుర్నైతే అందించిందండి కూటమి ప్రభుత్వం. కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టబోతోందన్నమాట. 4,000 రూపాయల పెన్షను, 6,000 రూపాయల పెన్షను, 10,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షను, ఇలా 25 కేటగిరీల పెన్షన్లకు కొత్తగా అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ పెన్షన్ల కోసం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ అప్లికేషన్ను ఎప్పటి నుంచి విడుదలవుతాయి, అలాగే ఎప్పటి నుంచి పెన్షన్లు రిలీజ్ చేయబడతాయి, డబ్బులు రావాలి అంటే ఏ డాక్యుమెంట్స్తో మనం పెన్షన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే పెన్షన్ కోసం అర్హతలు ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. రాష్ట్రంలో పెన్షన్లను భారీగా పెంచిన కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల కోసం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. 4,000 రూపాయల పెన్షన్ కోసం మనకు 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ ఎంతోమంది అయితే ఎదురు చూడడం జరుగుతోంది. ఈ 50 సంవత్సరాల పెన్షన్కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చూద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పౌస్ పెన్షన్లకు మాత్రమే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దివ్యాంగ పెన్షన్లను చాలా కొద్ది మొత్తంలో అయితే ఇవ్వడం జరిగింది. జిల్లాకు 200 పెన్షన్లను అయితే మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు పెద్ద మొత్తంలో పెన్షన్ల కోసం అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టబోతోందన్నమాట కూటమి ప్రభుత్వం. ఈ పెన్షన్ల కేటగిరీ వచ్చేసి మనకు 50 సంవత్సరాల పెన్షను, వితంతు పెన్షను, చేతి వృత్తుల వారి పెన్షను, ఒంటరి మహిళా పెన్షను, దివ్యాంగ పెన్షను, ఇలా రకరకాల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. ముఖ్యంగా 50 సంవత్సరాల పెన్షన్ వచ్చేసి అందరూ ఎదురు చూస్తున్నారు 50 సంవత్సరాల పెన్షన్ కోసం. ఈ 50 సంవత్సరాల పెన్షను 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. చెప్పిన విధంగానే ఇప్పుడు ఈ 50 సంవత్సరాల పెన్షన్కు కొత్త విధి విధానాలను రూపొందించడం జరిగిందనమాట. కొన్ని అర్హతలను, కొన్ని డాక్యుమెంట్స్ను, ఏ డాక్యుమెంట్స్ను మనం ఇస్తే మనకు సరిపోతుందో వాటన్నిటిని చూద్దామండి. మనము అర్హతలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, 50 సంవత్సరాలు నిండి ఉన్న స్త్రీ పురుషులు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెంది ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్ అడ్రస్తో ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి, తెల్ల రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అయి ఉండాలి అభ్యర్థికి. ఈ విధంగా మనకు అర్హతలను అయితే నిర్ణయించడం జరిగిందండి. ఇక డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ, క్యాస్ట్ సర్టిఫికెట్టు, ఇన్కమ్ సర్టిఫికెట్టు, అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మనము ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక వితంతు పెన్షన్లకు సంబంధించి ఎవరైతే భర్త చనిపోయి ఉంటాడో ఆ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక చేతి వృత్తుల వారు వచ్చేసి వారికి సంబంధించిన ఐడెంటిటీ కార్డుని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒంటరి మహిళా పెన్షన్కు భర్తతో విడిపోయినట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి మనకు సదరం సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్కు మెడికల్ సర్టిఫికేట్ని కూడా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా డాక్యుమెంట్స్ అన్నిటిని సబ్మిట్ చేసినట్టయితే మనకు వితంతు పెన్షన్ కానీ, చేతివృత్తుల వారి పెన్షన్ కానీ, ఒంటరి మహిళా పెన్షన్ కానీ, దివ్యాంగ పెన్షన్ కానీ అన్నింటికి మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రభుత్వం జూన్ 12వ తేదీన అయితే విడుదలైతే చేయడం జరుగుతుందన్నమాట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అవుతున్న సందర్భంగా జూన్ 12తో 3 ఏళ్ళు అవుతుందండి. జూన్ 12వ తేదీన పెన్షన్లను రిలీజ్ చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ నెల మే నెల చివరి వారంలో ఈ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. ముఖ్యంగా మనకు వితంతు పెన్షన్లు మరియు దివ్యాంగ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుంది. అలాగే 50 సంవత్సరాల పెన్షన్లకు, మిగిలిన కేటగిరీలకు కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మనకు స్పౌస్ పెన్షన్లకు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల అప్లికేషన్లు తీసుకొని వాటిని ప్రాసెస్ చేసి ఎవరైతే పెన్షన్ వస్తూ భర్త చనిపోయి ఉంటాడో భర్త యొక్క పెన్షన్ను భార్యకైతే ఇవ్వడం జరుగుతోంది.
ఈ విధంగా స్పౌస్ పెన్షన్లు ప్రతి నెల ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇప్పుడు ఈ 50 సంవత్సరాల పెన్షన్కు, మిగిలిన అన్ని కేటగిరీల పెన్షన్లకు, వితంతు పెన్షన్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే మన ప్రభుత్వం వచ్చేసి 27,719 కోట్ల రూపాయలను బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది. ఇక కొండపల్లి శ్రీనివాస్ గారు దీని గురించి మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. మంత్రి గారు అతి త్వరలో అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది అని అయితే చెప్పడం జరిగింది. మనకు ఈ పెన్షన్లన్నిటికీ రావాలి అంటే 6 స్టెప్ వెరిఫికేషన్లో చెక్ చేయడం జరుగుతుందండి. 6 స్టెప్ వెరిఫికేషన్లో పాస్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. 6 స్టెప్ వెరిఫికేషన్లో ముఖ్యంగా వచ్చేసి ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు నెలకు, పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలు, మొత్తం 10,000 రూపాయలు 12,000 రూపాయలు ఉన్న వాళ్ళకి మాత్రమే, ఆదాయం ఉన్న వాళ్ళకి మాత్రమే పెన్షన్లు అయితే రావడం జరుగుతుంది. అంతకన్నా ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకు పెన్షన్లు అయితే రావండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కార్ అండి. ఇంటి అవసరాల కోసం ప్రైవేట్గా కారు ఉన్నట్టయితే వాళ్ళకు పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరగదన్నమాట. ఇది కేవలం ట్యాక్సీకి మరియు ట్రాక్టర్కు మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్ అండి. కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. అంటే దాదాపుగా కరెంటు బిల్లు 1,500 రూపాయల కన్నా తక్కువే ఉండాలి, కానీ నెలకు అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు. అప్పుడే మనకు పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకొని పెన్షన్లను ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి భూమి అండి. వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని, 7 ఎకరాల మెట్ట, అంతకన్నా తక్కువైతే ఉండకూడదు. ఇక కమర్షియల్ ల్యాండ్ విషయానికి వస్తే 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ల్యాండ్ ఉండాలి పట్టణ ప్రాంతాల్లో. పల్లె ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కన్నా తక్కువైతే ఉండాలన్నమాట. ఇక ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నట్టయితే వాళ్ళను బీపీఎల్ లైన్, బిలో పవర్టీ లైన్ కిందికి తీసుకోవడం జరగదు. అలా ఉన్న వాళ్ళకు పెన్షన్లు అయితే ఇవ్వడం జరగదు. కాబట్టి ఈ పెన్షన్లకు రావాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడుతున్న వాళ్ళకు ఈ పెన్షన్లు అయితే రావన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరికి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడం జరగదు. అంతేకాదు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకాలైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయితే ఇవ్వడం జరగదండి. కేవలం మనకు ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళకు మాత్రం మినహాయింపు ఇవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళ ఎవరికి ఈ పెన్షన్లు అయితే ఇవ్వడం జరగదు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు. ఇదండి పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. మే చివరి వారంలో అయితే అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది. జూన్ 12వ తేదీన కొత్త పెన్షన్లను సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయడం అయితే జరుగుతుంది. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.